హాయ్ అండి. అందరికీ నమస్తే. భార్య అంటే బానిస కాదు. మన సమాజంలో కొన్ని కుటుంబాల్లో భార్యను ఒక బానిసలా చూడటం ఇప్పటికీ కనిపిస్తుంది. అహంకారంతో అధికారం చెలాయించాలనే ఆలోచనతో కొంతమంది భర్తలు భార్యల జీవితాన్ని నరకంగా మార్చేస్తున్నారు. కి భార్యను అణగదొక్కాలి అని చూసే భర్త ప్రవర్తన ఎలా ఉంటుందో చూద్దాం. చాలామంది మగవాళ్ళు తన భార్య మీద ప్రేమ కంటే అధికారాన్నే ఎక్కువగా చూపిస్తున్నారు. కొన్ని కుటుంబాల్లో అయితే భర్తలు భార్యల మీద కఠినమైన ఆంక్షలు పెడతారు. కలిసి తినకూడదు, భార్య భర్తతో సమానంగా కాకుండా అతని తర్వాత మాత్రమే తినాలి అన్న నియమం, ఎక్కువ తినకూడదు, నచ్చిన బట్టలు వేసుకోకూడదు, అత్తమామలు ఇంటికి రాకూడదు, భార్య తన తల్లిదండ్రులను కలవడానికి కూడా భయపడాలి, అభిప్రాయం చెప్పకూడదు, కుటుంబం విషయంలో పిల్లల భవిష్యత్తుపై భార్యకు మాట చెప్పే హక్కు ఉండదు. ఈ ప్రవర్తన వల్ల భార్య జీవితం ఎలా ప్రభావితమవుతుంది? ఈ నియంత్రణ వల్ల భార్య జీవితం పూర్తిగా ఒత్తిడితో నిండిపోతుంది. ఆత్మ గౌరవాన్ని కోల్పోతుంది. తన జీవితంపై నియంత్రణ లేకుండా చిన్నప్పటి కలలు భర్త కఠినమైన ఆంక్షల్లో నలిగిపోతూ ఉంటాయి. భయంతో జీవనం సాగించాలి. భర్త ఎప్పుడు కోప్పడుతాడో అన్న భయంతోనే జీవిస్తుంటుంది. స్నేహితులు, కుటుంబ సభ్యుల నుండి దూరమవుతుంది. భర్త నియంత్రణ వల్ల ఇతరులతో సంబంధాలు తెగిపోతాయి. శారీరకంగా, మానసికంగా ఆరోగ్యం క్షీణించి ఒత్తిడితో అనేక రకాలైనటువంటి ఆరోగ్య సమస్యలు వస్తాయి. అసలు ఈ సమస్య ఎందుకు వస్తుంది? పురుషాధిక్యత భావం. కొంతమంది భర్తలు భార్యను సొంత ఆస్తిగా భావిస్తారు. అహంకారం, నా మాటే చెల్లాలి అన్న స్వార్థమైన భావన, పెంపక ప్రేరణ. చిన్నప్పటి నుంచి కొందరికి భార్యను అదుపులో ఉంచాలి అన్న భావనతో పెంచుతారు. సమాజపు తప్పుడు నియమాలు, కొన్ని సంప్రదాయాలు ఇంకా మహిళలను పీడిస్తూనే ఉన్నాయి. దీనికి పరిష్కారం ఏంటి? సమానత్వాన్ని అర్థం చేసుకోవాలి. భార్య కూడా సమానమైన వ్యక్తి అని గుర్తించాలి. ప్రేమతో, గౌరవంతో పరిగణించాలి. భార్య కేవలం పని కోసం ఉండే వ్యక్తి కాదు, జీవిత భాగస్వామి అని గుర్తించాలి. భార్య అభిప్రాయాన్ని గౌరవించాలి. ఆమె కూడా తన అభిప్రాయాన్ని వ్యక్తీకరించే హక్కు కలిగి ఉంటుంది అని తెలుసుకోవాలి. కుటుంబ పెద్దలు కూడా మారాలి. ఈ తప్పుడు సంప్రదాయాలను ప్రోత్సహించకుండా ఆడవారికి ప్రోత్సాహం ఇవ్వాలి. సంబంధాన్ని సుస్థిరం చేసుకోవాలి. ఒకరి మీదొకరు నమ్మకాన్ని, గౌరవాన్ని పెంచుకోవాలి. ఒక మంచి భర్త ఎలా ఉండాలి? భార్యను గౌరవించాలి, ప్రేమించాలి. జీవితాన్ని కలిసి కట్టుగా నడిపించాలి, ఒంటరిగా కాదు. భార్యను కుటుంబానికి ముఖ్యమైన భాగంగా చూడాలి, బానిసగా కాదు. స్వేచ్ఛనివ్వాలి. జీవితాన్ని ఆనందంగా గడపడానికి ప్రోత్సహించాలి. నిజమైన ప్రేమ కట్టుబాటు పెట్టదు, గౌరవిస్తుంది. భార్యను అణగదొక్కితే కాదు, ఆదరించినప్పుడే కుటుంబంలో నిజమైన సంతోషం స్థిరంగా ఉంటుంది. అలాగే భార్య కూడా భర్త కష్ట నష్టాల్లో సమానంగా పాలు పంచుకోగలగాలి. ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు అన్న విషయాన్ని ఎప్పుడు గుర్తుపెట్టుకొని భార్యాభర్తలు ఇద్దరూ కలిసి సంతోషంగా జీవిస్తేనే ఆ కుటుంబంలో సంతోషం 10 కాలాల పాటు నిలుస్తుంది. ఈ వీడియో మీకు ఉపయోగపడింది అనుకుంటే లైక్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్స్లో నాతో షేర్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో మంచి వీడియోస్ కోసం బుజ్జి క్రియేషన్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.